నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 ఛానల్. నేను మీ భావన. ఇవాళ వెజిటేబుల్స్ మీద స్టోరీ చేయబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు అయితే చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా మనకి జూన్లో కూడా ఎండలు అయితే అట్లీస్ట్ ఒక 15 డేస్ వరకు, అంటే 15 రోజుల పాటు కూడా మనకి ఎండలు అయితే చూసుకోవచ్చు. కానీ ఈసారి జూన్ కూడా రాకముందే మనకైతే వర్షాలు స్టార్ట్ అయిపోయాయి. సో దీంతో ప్రజల్లో ఏంటంటే వర్షాలు పడడంతో వెజిటేబుల్స్ అంటే కూరగాయలకి సంబంధించిన రేట్లు మాత్రం చాలా పెరుగుతున్నాయి అనేది మనకి ప్రజల్లో అయితే పెరిగిన అవగాహన. సో దీనిపైన ఇవాళ ఒకసారి మనం ఇక్కడ తెలుసుకుందాము. మనం ఇక్కడ ముండ మార్కెట్లో కూడా ఉన్నాము. సో వెజిటేబుల్స్ ఎలా ఉన్నాయి, వాటి ప్రైజెస్, వాటి రేట్లు ఎలా ఉన్నాయి, అండ్ మనకి వర్షాకాలంలో ఆకుకూరలకు స్పెషల్గా ఆకుకూరల మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే వర్షం పడడం వల్ల ఆకుకూరలు చాలా స్పాయిల్ అవుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాం కాబట్టి. సో ఈ స్పెషల్గా ఇవాళ ఆకుకూరల గురించి కూడా తెలుసుకుందాము. సో చూసేద్దాం మనం ఒకసారి వాటికి రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి ఎంక్వైరీ చేద్దాం. ఎట్లా ఇస్తున్నారు పాలకూర? 20 రూపాయలకు 3. 20 రూపాయలకి 3. ఎంతమందికి సరిపోతాయి అంటారు 20 రూపాయలకు 3 తీసుకుంటే? ఈ 20 ఎంతమంది సరిపోతాయి అంటే మనకు అకాల వర్షాల వల్ల అన్ని పంటలు కొట్టుకోపోతే ఇట్లనే ఉంటుంది మరి రేట్ అంతా. పరిస్థితి గరీబోలు అయితే తినేటట్లేదు, ఆకుకూరలు కూడా తినేటట్టు లేకుండా అయిపోయింది. ఇప్పుడు టమాటా, మిర్చి, ఆలుగడ్డ ఇవన్నీ 50కి పైననే ఉన్నాయి రేట్లు. ఇక అట్లా అయిపోయింది పరిస్థితి. ఏం చేస్తాం? పాలకూరలు మళ్ళీ 20కి 3 అని అంటే అసలు ఎట్లా పడుతుంది చెప్పండి? మీకు ఎట్లా వస్తున్నాయి? ఇప్పుడు రైతులు కరెక్ట్గా పండించి వాళ్ళ దగ్గర ఉంటే మనకు అగ్గు వస్తాయి. అగ్గు వస్తే మనం కూడా అగ్గు అమ్ముతాం. మనకి ఆడ పిరముంది. ఇప్పుడు ఈ ఒక్క పాలకూర మూట వచ్చి మనకు 500 నుంచి 600 ఉంటుంది. ఇప్పుడు 2,500 3,000 ఉంది. ఇప్పుడు దాంట్లో మేము తెచ్చుకొని ఎట్లా అమ్ముతాం? దాంట్లో మాకు కూడా వెళ్ళాలి కదా. అట్లా పరిస్థితి. 20 రూపాయలు ఒకటి సొయ్యకూర. చూసారు కదా, సొయ్యకూర కూడా 20 రూపాయలు కూడా. అంటే పాలకూర స్పెషల్గా వర్షం పడినప్పుడు అయితే మనకి ఈ పచ్చి కూరల మీదనే చాలా ఎఫెక్ట్ పడుతుంది. అందులోనూ ఆకుకూరలు, ఇలాంటి పాలకూరలు, ఇలాంటి వాటి మీద ఎక్కువ ఎఫెక్ట్ అయితే పడుతుంటుంది. చూస్తున్నారు కదా 20 రూపాయలకి 3 కట్టలు అని అంటే నిజంగా బీద వాళ్ళ నిజంగా తినలేని పరిస్థితి అనమాట. అట్లీస్ట్ పాలకూర తింటే ఎంత ఆరోగ్యానికి మంచిది అని కొనే వాళ్ళైతే చాలా మంది ఉంటారు. కాబట్టి స్పెషల్గా ఈ వర్షాకాలం వచ్చేటప్పటికి మనకి ఆకుకూరల మీదే మనకి ఈ ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఎట్లాంటి వంకాయ? వంకాయలు 40 రూపాయలు. 40 వంకాయ 40 రూపాయలా? ఎప్పటి నుంచి ఉంది 40? 10 రోజులు 40. 15 రోజుల నుంచి 40 అయింది. అంతకుముందు ఎంత ఉండింది? 30 రూపాయలు 20 రూపాయలు. ఎందుకట్లా? పిరమైన వాన పడి వర్షం పడి అన్ని కొట్టుకుపోయినాయి పిరమైనవి. ఎట్లుంది గిరాకీ? ఎట్లా ఉంది? తీసుకుంటున్నారా? మరి 20 రూపాయలు ఉన్నప్పుడు ఎక్కువ ఉండేనా, ఇప్పుడు 40కి ఎక్కువ ఉందా? ఇప్పుడు ఏం లేదు, అప్పుడేం లేదు. అంతే. అంటే పెరిగినా తగ్గినా ఒకటే గిరాకీ. ఒకటే గిరాకీ ఉంది. ఇప్పుడు ఏం గిరాకీ లేదు. అప్పుడైనా తీసుకోరు కానీ ఇప్పుడు ఎవరు తీసుకుంటలేరు. రేటు పెరగడంతో ఎక్కువ ఎవరు తీసుకోవట్లేదు. అందరు అంగళాలనే కొంటారు. మార్కెట్కి వచ్చే వాళ్ళు కొంటారు, ఎవరు కొంటలేరు. అంగళ 10 రూపాయలు పావు, 5 రూపాయలు పావు అంటారు, అన్నీ కొంటారు. ఇదైతే ఎవరు కొంటలేరు. ఇక పొద్దుగాల నుంచి అతని గిరాకులు 2-3 కిలోలు వేసుకుంటూ ఇన్నే కూర్చుంటున్నాం. అంగడి పోదామంటే జాగాలు లేవాయి, డ్యూటీలు చేద్దామంటే చదువు రాదాయి. ఏం చేస్తాం? ఇక ఇన్నే ఉంటున్నాం. వర్షాల వల్ల మీకు వచ్చిన ఇబ్బందులు ఏంటి? ఇక వర్షం పడితే ఎట్లయినా ఇబ్బంది. ఇక్కడ మాకు బురదేనాయి. సో మీదకి వెళ్ళి బురద, వానకి ఎండాలి, ఎండకి ఎండాలి, వానకు నానాలి, ఇన్ని అమ్మాలి. వాళ్ళకి ఎట్లా వీళ్ళకి ఓట్లు అయ్యి అంటారు కానీ మాకు మంచిగా చేసిన వాళ్ళు ఎవరు లేరు. కేసీఆర్ ఎప్పుడు వేయమన్నాడు ఆయన వేయిండు, సీనన్న వేయమన్నాడు ఈయన వేయిండు. ఇప్పుడు మంచిగా చేసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. మేము వేసినా అందరు పెద్ద అవుతారు అంతే. మామూలుగా చేసిన వాళ్ళు ఎవరు లేరు మాకు.
రూపాయల కిలో అమ్మా. 80 రూపాయల కిలోనా? వామో చాలా ఏంది, తెచ్చిన స్టాక్ మొత్తం అట్లనే ఉన్నట్టుంది. మరి ఇక గిరాకీ లేదు కదా, ఎవరు కొంటారు ఇంత పిరమంటే? వాళ్ళకి కూడా పైసలు ఉండాలి కదా, ఈ స్కూల్ కుళ్ళాయి అవి కుళ్ళాయి, వాళ్ళు అవన్నీ చేసుకొని ఇక్కడ కొనుక్కోవాలంటే వాళ్ళకి కూడా పైసలు ఉండాలి కదమ్మా. మాకు హక్కు ఉంటేనే రూపాయి ఎక్కువ వెళ్తుంది, ఈ పిరం ఉంటే వెళ్ళాయి పైసలు. మొత్తం 15 రోజుల క్రితం ఎంత ఉండేది? 15 రోజుల క్రితం 100 ఉండే, ఇప్పుడు దిగింది 20. దిగింది. ఎందుకు చుక్కడిగా ఒక్కటే దిగింది, అన్ని ఎక్కినాయి ఎందుకు? ఇది 120 ఇప్పుడు. బీనీస్ బెండకాయ 70 ఇయ్యాల, బీరకాయ 100, గోకరకాయ 80, పచ్చిమిర్చి 100, అన్ని రేట్లే ఉన్నాయి. కిందికైనా మోర్లీలు పోతాయి, మీదే ఎండ కొడుతుంది. మంచిగా మాకు రేవంత్ రెడ్డి మంచిగా రేకులు వేపించి ఇవన్నీ చేపియాలి, మాకు చేపిస్తే మంచిగా కూర్చుంటాం. ఎండకు వానకు తడుతున్నాం, మొత్తం వాట పోతుంది, ఎట్లా ఉంటుంది మంచిగా లేదు మార్కెట్లో, మంచిగా చేపియాలి మాకు. మరి మొన్న అట్లా వచ్చినప్పుడు చెప్పలేదా మరి మీ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరిని అడగలేదా మీరు? అన్ని ఏం చెప్పినాం, ఓట్లు వేయమంటే వేసినాం, ఓట్లు వేసినాం కానీ మళ్ళీ వచ్చి కలిసిండా, అయిపోయా గెలిచే. ఇక ఏం చేస్తారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు మేము ఉండబట్టి 30-40 ఏళ్ళకి ఎక్కువనే అవుతుంది. ఉన్నారు. మా ఆయన ఇన్నే పుట్టి పెరిగిండు, నన్ను ఊరు నుంచి వేసుకురు కానీ మా ఆయన ఇన్నే పుట్టి పెరిగిండు. ఎట్లున్నాయి మీ ఇబ్బందులు, కూరగాయలకు సంబంధించిన ఇబ్బందులు కానీ మీకు ఎట్లుంది ఇప్పుడు? అంటే ఇబ్బందులు గిరాకు ఉంటలేదు సరిగా, పిరమాన వరకు ఎవరు ఉంటారు? మాకు ఉంటే దెబ్బ కిలో కొనుక్కోవాలి. అబ్బో పావు కిలో అనవాటిది, ఇక పావు కిలో అర్ధ పావు కొనుక్కోతురు అట్లా. చిక్కుడుగా 40 ఉండే కదా మొన్నటిదాకా కూడా, 15. ఇప్పుడు 20 రోజులకి ఎక్కువ అవుతుంది, 100 కంచి 80కి వచ్చింది. తీసుకుంటున్నారా 100 రూపాయల కిలో? అంటే పావు కిలో అర్ధ కిలో పావు కిలో కొంటారు. ఇంటి వర్షానికి ఇంకా చిక్కుడుగా ఎక్కువ పురుగులు ఎక్కువ అవుతాయి, మురిగిపోతుంది మొత్తం, మురిగిపోయి రాదు, ఎక్కువ రాదు. ఇది బెండకాయలు కూడా ముదురు అవుతాయి వానకు, బీరకాయలు కూడా వస్తలేవు, అవి కూడా 100 రూపాయలు బీరకాయలు. మరి వర్షం పడి ఇట్లా కూరగాయలన్నీ ఇట్లా అయిపోతాయి, మరి కొనేవాళ్ళు ఎట్లా? మీకు ఎట్లా లాభం? ఎవరు వ్యవసాయం చేసేటోళ్ళు లేరు అంటారు, అందరు డ్యూటీలకు ఎగబడ్డారు కదా, అట్లా అందరు హైదరాబాద్కి వచ్చి బొంబాయిలకు దుబాయ్కు మాస్కట్టు పోయి బతుకుతుర్రు డ్యూటీలకు చేసుకొని. మా సొంటలకు చదువు రాని వాళ్ళకి ఇక్కడ అమ్ముకొని ఇబ్బంది. అట్లా వెళ్ళినాడు రూపాయి వెళ్తే వెళ్ళన్నాడు ఊకుంటాం. ఎట్లా ఇల్లు గడిచేది? ఎట్లా ఇల్లు గడిచేదంటే గట్లనే అప్పో నారో చేసి బతుకుతున్నాం. ఏడ ఆదాయం లేదు, ఏదో బతకాలి, అమ్మాలే చేయాలి, బతకాలి మాది. ఎట్లా ఇవి? 20 కట్ట, ఇది 20 కట్టనే. ఇది వరకు ఎంత ఉన్నాయి ఇవి? మొన్నటిదాకా అగ్గు ఉండే కానీ ఇప్పుడు 70 రూపీస్ కేజీ అయింది అది. ఎందుకట్లా? ఇక అక్కడ గవర్నమెంట్ ఎట్లా ఇస్తే అట్లా. గవర్నమెంట్ ఇచ్చిందే మీరు తీసుకుంటున్నారా? ఇక్కడ ఎట్లా అమ్ముతున్నారు మరి? అట్లా అక్కడ ఇచ్చిన రేటే అమ్ముతాం మేము. అంటే వర్షాలకి ఏమైనా రేట్లు పెరగడము తగ్గడము అట్లా డ్యామేజ్ వస్తుంది, ఇగో వర్షంకి అంతా డ్యామేజ్ వస్తుంది. మరి ఎట్లా మీకు లాసా? మరి లాసే, ఇక రన్నింగ్ మాల్ కదా, అమ్ముకోవాలా. అంటే ఎట్లా వస్తుంది రోజు, ఎంత అమ్ముడు పోతుంది మీకు? అట్లానే ఏమి ఉండదు మేడం, పబ్లిక్ ఎట్లా వస్తే అట్లా. మరి రేట్లు పెరగడంతో ఎట్లా తీసుకుంటున్నారు? రెగ్యులర్ గా తీసుకునే అంత తీసుకుంటున్నారా? ఎట్లా కొద్దిగా తక్కువ తీసుకుంటాం. కొంచెం తక్కువ తీసుకుంటున్నారు. మరి మీరు తీసుకొచ్చేయడం కూడా అట్లా కొనుగోలు చేయడం, మీరు కూడా తీసుకోవడం అట్లనే తీసుకుంటున్నారా? అట్లా ఇయ్యరు కదా మేడం, మనకు మీరు హోల్సేల్ ఎప్పటిలాగానే ఉంటుంది. హోల్సేల్ కదా మేడం. ఇక్కడ చూస్తే ఇన్ని రకాలుగా పచ్చిమిర్చీలు అండ్ వంకాయలు అంటే రకరకాలుగా ఉన్నాయి. ఒక్కొక్కసారి పచ్చిమిర్చీలు ఒకసారి వీటి రేట్లు కనుక్కుందాము. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. మీ పేరేంటి? కోమల. కోమల. మీరు ఎన్ని రకాలుగా పచ్చిమిర్చిలు అమ్ముతారు? 2 రకాలు. 2 రకాలు. ఏది బాగుంటది? ఇది ఎక్కువ గ్రీన్ది కదా, ఇది ఎక్కువ పచ్చగా ఉండేది కారంగా ఉంటది కదా? కారం ఉంటుంది. ఎట్లా కిలో అమ్ముతున్నారు పచ్చిమిర్చి? 60 రూపాయలు. 60 రూపాయల కిలోనా? ఇది వరకు ఎంత ఉండే రేటు? ఇది వరకు తక్కువ ఉండే, ఇప్పుడు ఎక్కువైంది. ఎందుకు? ఇక పంటలు లేవు, వర్షాలు లేక ఎక్కువైనాయి. వర్షాలు ఇప్పుడు పడడం స్టార్ట్ అయింది కదా, మరి స్టార్ట్ అయినా అందది కదా ఇప్పుడే, ఇంకా 2 నెలలు కావాలి. ఇంకా 2 నెలల? ఇంకా 2 నెలలు. 2 నెలల వరకు ఇదే రేట్లు నడుస్తుంటాయా? మరి ఎట్లా కొనే వాళ్ళు ఎట్లా ఎక్కువ అవుతున్నారా మరి తక్కువ అవుతున్నారా? నాకు కూడా గిరాకీ ఉంటలేదు.
మరి మీరు రేట్లు పెంచితే ఎట్లుంటది? మేము పెంచుతారేమో అక్కడనే ఉన్నాయి రేట్లు. అక్కడ నుంచే ఆ, రోజు ఇంట్లో అంటే రెగ్యులర్గా వచ్చే వాళ్ళకంటే ఇప్పుడు కొంచెం తగ్గినట్టేనా? రేట్లా గిరాకీ లేదు. ఆ, అంగళ్ళు పడ్డాయి, గిరాకీ లేదు. మరి ఎట్లా మీకు? ఇక గిట్లనే ఏం లేదు, ఊరు లేదు, ఏం లేదు. అంటే మీరు చెప్పండి. కూలి పడతలేదు, గిరాకీలు లేవు. అర్ధ కిలో కొంటారు, పావు కిలో కొంటారు, పావు కిలో గిరాకీ కొంటారు. ఒక్క సంచి 2 రోజులు అమ్ముడు అవుతుంది. మాల్ మంచిగా ఉండలేదు. మరి వర్షాలు పడుతున్న టైంలో మరి ఇట్లాంటి రేట్లు రైతుల మాల్ అందదు కదా ఇప్పుడు. ఇంకా 2 నెలలు కావాలి. 2 నెలలు అయితే లోకల్ మాల్ వస్తుంది, అప్పుడు డౌన్ అవుతుంది. అంతవరకు దాకా ఇప్పుడు బయట నుంచి వస్తుంది మాల్, ఖరాబ్ వస్తుంది, మురుగులు వస్తున్నాయి అని నెల కష్టాలు మీకు? చాలా ఇబ్బంది అవుతుంది. ఆన్ సైడ్కి వచ్చారు, కాయ మెత్తబడిపోతుంది, చేయి పెడతారు, పోతారు గిరాకులు. గిరాకులు కొంటలేరు, పావు కిలో కొంటారు. చూసారు కదా, కూరగాయలు కొనే వాళ్ళు కూడా అంటే ఎప్పటి నుంచో కిలోలు మాత్రం తీసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ పావు కిలోలు మాత్రమే, అంటే అలా చూసి కూడా వెళ్ళిపోయే వాళ్ళు చాలా మందిగా ఉంటున్నారని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. అంటే పావు కిలో తీసుకుంటేనే చాలు, సరిపోయేటట్టు అన్నట్టుగా ఉంది. అంటే ఒకప్పుడైతే మొన్నటి వరకు చూసుకుంటే తక్కువ ఉన్న టైంలో కూడా 1 కిలో తీసుకెళ్ళి అలా స్టాక్గా పెట్టుకునే వాళ్ళు కూడా ఇప్పుడు పావు కిలోతోనే సర్ది పెట్టుకునేలా ఉంది. అంటే ఆ రేట్లు అంతగా రేట్లు పెరగడం వల్ల ఇలాంటి పరిస్థితి నెలకొందనమాట. చూద్దాం ఇంకా రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి. కాలీఫ్లవర్ ఇంకా ఆరోగ్యానికి మంచిగా, పిల్లలకి వండి పెట్టే వాళ్ళకి కాలీఫ్లవర్ చాలా మంచిది. ఒకసారి వాటి రేట్లు కూడా తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నాయి, రండి. ఎట్లా ఇస్తున్నారు కాలీఫ్లవర్? 50 కంటే ఇంత కేజీయా లేకపోతే ఎట్లా ఇస్తున్నారు? ఒకటి కేజీ ఉండదు కదా మరి. ఇది ఒక్కటి 50 రూపాయలకి కిలో అంటున్నారు. అంటే 50 రూపాయలకు ఒక్కటి అంటున్నారు, కిలో కూడా కాదు. ఇది 1 కిలో కూడా ఉండదు. అంటే చూడండి, ఒక కాలీఫ్లవర్ 50 రూపాయల కిలో, 50 రూపాయలకి అంటే కూడా చాలా అధికంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇంకా చూద్దాం, మనకి ఇక్కడ బెండకాయలు ఎట్లా ఇస్తున్నారు ఆంటీ? బెండకాయలు 60 రూపాయలు. 60 రూపాయల కిలోనా? కిలో 60. ఎందుకు 60 రూపాయలు? చాలా ఎక్కువైనట్టున్నాయి. వచ్చిందే అంతే అమ్ముతున్నాం అమ్మ. వచ్చిన రేట్ అంటే వచ్చిందే అమ్ముతున్నారు. వచ్చిన దాంట్లోనే అమ్ముతున్నాం. ఓ 2 రూపాయలు చూసి చేస్తున్నాం అంతనే. అంతే అంతే. మరి ఎట్లా కొనే వాళ్ళు ఎట్లా కొంటున్నారు మరి? కొనే వాళ్ళకి అంతే 60 రూపాయలకి కొంటున్నారు. అంటే కిలో తీసుకుంటున్నారా మరి? అట్లే అర్ధ కిలో, పావు కిలో అంతే. అంతే కిలో తీసుకుంటలేరు. రేట్లు పెరిగినాయి కాబట్టి. అంతేనా? అంతే. వర్షాలు పడడం వల్ల ఇంత. అక్కడ నీళ్ళు లేవు కదా, నీళ్ళు లేకనే అట్లా వచ్చినాం. అట్లా ఇంకా 2 నెలలు పడుతుంది అంటారా? పడుతుంది. మీ కష్టాలు ఎట్లున్నాయి? ఇక అదే కష్టాలే ఉన్నాయి, కష్టాలతోనే ఉన్నాం మేము. అట్లా ఇలా తీసుకుపోయి ఇప్పుడు పోషించుకోవాలి. పావు కిలో అమ్ముకొని ఇలా అద్దె పావు అంటారు, పావు కిలో అంటారు. ఏవి 40-50 రూపాయల కిలో ఉన్నాయి. కిలోకు 4-5 కిలోల ఫరకులు వస్తున్నాయి. ఆడికి ఈడికి డబ్బులు వెళ్తలేవు. ఏది అమ్మినా వెళ్తలేదు, బతుకుదేరు అవుతలేదు. ఈ దప్ప మాకు వేరే పని ఏ చేయడానికి రాదు. ఇప్పుడు 50 సంవత్సరాల ఇదే పని మీద నడుస్తుంది మా కథ. తాగడానికి మంచి నీళ్ళు లేవు, కూర్చోనికి నీడ లేదు. నీడ కూడా స్థలము కట్టడానికి ఏమైనా షట్టర్లు అన్నా లేకుంటే ఏదైనా వేయడానికి కూడా ఛాన్స్ లేదు మాకు. ఏది చేస్తలేరు, ఏ సార్లు ఏం చేస్తలేరు. మరి ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి? ఎట్లా ఇస్తున్నా అంటే కరివేపాకు 50 రూపాయలు కేజీ. కేజీ 50 రూపాయలు. కరివేపాకు కూడా కేజీలాగా అమ్ముతున్నారు. కేజీ లాగా వస్తుంది. మేము కూడా కేజీ లాగా అమ్ముతాము. 2 రూపాయలు, 3 రూపాయలు ఎట్లా చిల్లర అట్లా అమ్ముతాము. మా కేజీ లాగా వస్తుంది. కేజీ లాగా అమ్ముతాం మేము. ఎట్లా పడితే అట్లా అమ్మటం. కరివేపాకులు మామూలుగా కట్టెలు తీసుకుంటారు కదా, 2-3 కట్టలు అట్లా. కట్టలు తీసుకుంటారు. 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు కేజీ. హోటల్కు, పెళ్లిలకు, దావత్లకు అన్నిటికీ అవసరం వస్తుంది కాబట్టి ఎట్లా పడితే ఎట్లా గుత్తులాగా అమ్మేస్తారు. కేజీ లాగా అమ్ముతాము. 2 కేజీలు. కేజీ అంటే కేజీ, పావు కేజీ, అర్ధ కేజీ ఇట్లా అన్నీ అమ్మేస్తాం. అట్లా అమ్ముతాము. రేట్లు అట్లున్నాయి కరివేపాకు రేట్లు. ఇది వరకు కిలో ఎట్లుండేది 15 రోజుల క్రితం? 15 రోజుల కింద ఇంకెక్కువ ఉండే రేట్లు. కొంచెం తగ్గింది. ఇప్పుడు తగ్గింది. అప్పుడు 60-70 రూపాయలు ఉండే. 100 రూపాయలు కూడా వస్తుంది ఒక్కో రోజు. చలికాలం ఇంక ఎక్కువ ఉంటుంది, ఎండాకాలం కూడా ఎక్కువే ఉంది. ఇప్పుడు కొంచెం 2 రోజులు, 1 రోజు నుంచి కొంచెం తగ్గుతుంది. దీని కూడా రేట్లు ఎక్కువనే ఉన్నాయమ్మా. ఇక్కడ తోటలు మనది ఉండే కదా, అంత హైదరాబాద్లో ఉంటుంది కదా, అక్కడ నుంచి వస్తాయి కాబట్టి దాని వలన మనకు రేట్లు జోకేస్తారు. మాకు కేజీ లాగేస్తారు. మేము కూడా కేజీ బట్టి అమ్మేస్తాం, దాని రేటు బట్టి అమ్ముతాం మేము. అట్లా
చూసారు కదా, కరివేపాకు కూడా కేజీ లాగా, అంటే హోటల్కి ఇలాంటి వాటికి పెళ్ళిళ్ళకి అంటే ఏదైనా ఫంక్షన్స్ ఉంటే కానీ కిలోగా తీసుకునే వాళ్ళు కూడా ఇలా తీసుకోవచ్చు అంట. అంటే మామూలుగా అయితే కరివేపాకులు అట్లా 2 రూపాయలకు కట్ట, 5 రూపాయలకి 2-3 కట్టలు అలా ఇచ్చేవాళ్ళు. ఇక్కడ గుత్తుగా అయితే మనకి కిలో పరంగా కూడా ఇస్తున్నట్టు మనమైతే చూస్తున్నాము. ఇక్కడ కొత్తిమీర చూద్దాం. కొత్తిమీర లేకుండా ఏ కర్రీలో కూడా మనం ఫినిషింగ్ టచ్ ఇవ్వలేము. అండ్ బిర్యానీ చేసిన పుదీనా కొత్తిమీరతోనే మంచి టేస్టీ ఉంటుంది. పప్పు చారులో కూడా కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కదా. ఎట్లా ఇస్తున్నారమ్మా ఇది? 50 రూపాయలు అమ్మా, 40 రూపాయలు వస్తుంది కట్ట. 40 రూపాయల కట్ట కట్ట ఇది ఒకటి. ఒకటి చూసారా అమ్మా, మాకు కూడా రేట్ ఎక్కువనే ఇస్తారు, మేము కూడా అమ్మాలి కదా. కానీ కొనేటోళ్ళకి మాత్రం కష్టం. అందరు బాగానే ఉంటారు. ఈ మామూలు నెలకు జీతం వచ్చేటోళ్ళకి అయితే చాలా కష్టం ఉంది. మేము మార్కెట్లో చేస్తున్నాం కాబట్టి మాకు కొంచెం తక్కువనే ఉంటుంది. కానీ ఎప్పుడు జాబ్ చేసుకుంటారు చూడు వాళ్ళు, పాపం నెలకు కష్టం అవుతుంది చాలా కొనుక్కోనికి. 40 రూపాయలకు కట్టే అంటే మరి ఇది వరకు ఎట్లుండే? ఇంతకుముందు తక్కువనే ఉంటుండే, ఇప్పుడే రేట్లు ఎక్కువ అవుతున్నాయి. అన్ని రేట్లు ఎక్కువనే ఉన్నాయి అమ్మ. టమాటా అంతే ఉంది, కొత్తిమీర అంతే ఉంది, పుదీనా అంతే రేటు ఉంది, అవి క్యారెట్ బీట్రూట్ అవన్నీ రేట్లు ఎక్కువనే ఉన్నాయి. కొనే వాళ్ళు ఎలా వస్తున్నారు కస్టమర్లు? తక్కువ వస్తారు, అస్సలు గిరాకలేదు. మరి ఎట్లా కూరగాయలు ఇట్లా రేటు ఎక్కువ అవుతుంటే మరి ఏం తింటారమ్మా? ఎవరు అడగరు, ఎవరు వచ్చినా ఇదే చెప్తారు, పోతారు అంతే. ఇంకేమన్నా మాట్లాడతారా? అసలు మామూలుగా బతికేటోళ్ళకైతే చాలా కష్టం ఉందమ్మా. మీకు ఎట్లా గడుస్తుంది రోజు ఇట్లా ఇంత తక్కువ ఉంటే? మాకు కూడా రేట్ ఎక్కువనే ఉంది కదా, మేము కూడా రేట్ ఒక 10 రూపాయలు 5 రూపాయలు చూసుకొని మేము కూడా అమ్మాలా. మొత్తం అట్లనే వాళ్ళు అమ్మినట్టే మేము అమ్మినట్టే వాళ్ళంటే కాదు. అందరు బాగానే ఉంటారు కానీ ఆ పండించేటోళ్ళు రైతులు అయితే ఇంకా ఘోరం వాళ్ళైతే. ఏమో ఇప్పుడైతే అంటుర్రు కదా అట్లా, వాళ్ళే వచ్చి ఆడ అమ్ముతుర్రు, రైతులే వచ్చి అమ్మితే కొనే వాళ్ళు కొనుక్కుంటారు అంటుర్రు. కానీ ఇక కష్టపడేటోళ్ళకి ఏం లేదమ్మా. మామూలుగా ఉండేటోళ్ళకి అయితే మేమైతే ఈ ఎండల వానల ఈడ చేయాలా అంతే. పరదలు ఉండయి, ఏముండయి, ఏది మంచిగా లేదు కరెక్ట్. అప్పుడు వచ్చినప్పుడు అందరు మాట్లాడతారు, తర్వాత ఎవ్వరు మాట్లాడారు. ఏ రాజకీయ పోలైనా అంతే, వీళ్ళు వాళ్ళనైతే లేదు, ఎవ్వరు వచ్చినా అంతే. అప్పుడు మాటకు మాట్లాడతారు మంచిగా. మాకైతే ఎప్పటికీ ఇదే ఉంటుంది చేయడం. చూసారు కదా, అంటే ఉత్తప్పుడు వచ్చి అందరూ మాట్లాడిచ్చే వాళ్ళే, తర్వాత ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అనేది అదే చెప్తున్నారు. అంటే గిరాకీ ఎక్కువగా లేకపోయినా ఏదైనా కూరగాయలు మిరిగితాయి. ఎందుకంటే ఇప్పుడు రేట్లు పెరగడంతో చాలా వరకు కొనుగోలు తక్కువ అవ్వడంతో కూడా వీళ్ళకి మిగిలిపోతే నెక్స్ట్ డే అంటే రేపు మళ్ళీ అవే అమ్మాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. ఒకసారి కొనే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇంత రేట్లు పెరిగినా కూడా వాళ్ళు ఎలా కొనుక్కుంటున్నారు? మరి కూరగాయలే తింటే మంచిది అని అనుకునే ఇక్కడ మన లోకల్లో కూడా ఎవరైనా కూడా ఎక్కువగా వెజిటేబుల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పచ్చి కూరగాయలు చాలా మంచివి అంటూ పిల్లలకి వండి పెట్టడం కానీ ఇట్లాంటివి చేస్తుంటారు. సో కూరగాయలు ఇంత అధికంగా పెరగడంతో మరి కొనే వాళ్ళు ఎలా కొంటున్నారు ఒకసారి అడుగుతూ తెలుసుకుందాం. కొన్నారా అంటే కూరగాయలు? కొన్నాం. ఏం తీసుకున్నారు? టమాటా, ఆలుగడ్డ, వంకాయ, ముల్లంగి, చిక్కుడుగాయ. రేట్లు ఎట్లున్నాయి? 40. అన్ని 40ఏనా? 20కి ½ కేజీ, 40 కేజీ. టమాటా అయితే 50, ఆలుగడ్డ 50. మరి ఎట్లా తీసుకున్నారు? కేజీ తీసుకునే వాళ్ళు పావు కిలోలు అర్ధ కిలోతో సరిపెట్టుకుంటున్నారా? మరి ఏం చేద్దామండి చెప్ప. అదే మరి వచ్చిన మీకు కష్టం ఇప్పుడు చెప్పండి. కష్టాలు వస్తాయి మనకు, ఇప్పుడు పరిస్థితులు బాగాలే కదా, అందుగురించనే వస్తాయి కదా. కూరగాయల కష్టాలు అయితే చాలా ఉన్నాయి, ఎక్కువనే ఉన్నాయండి. ఇక రేట్లు ఎక్కువ, ఏదో సరిపెట్టుకోవాలి కదండి. ఇక అదే కూరగాయలు లేని రోజు నడవదు. రోజు పప్పు అంటే తినడం కష్టమే, ఏదో ఒక కూరగాయ కంపల్సరీ కావాలి. ఇది ఎట్లా ఇస్తున్నారా అంటే ఇది? 30 రూపీస్. 30 రూపీస్ అంటే ఒకటి 30 లేకపోతే కేజీ లాగా అమ్ముతున్నారా? ఒకటి 30. ఎట్లుంది గిరాకీ? ఎట్లుంది మీకు? ఏం లేదు. మొహం చూస్తేనే తెలుస్తుంది ఏం లేదు. లేదు గిరాకీ లేదు. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చు? బోన్పల్లి మార్కెట్ నుండి. బోన్పల్లి మార్కెట్. మరి ఇప్పుడు రైతులే డైరెక్ట్ గా వచ్చి కూర్చొని అమ్మే వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారంట, మరి ఎలా? ఇక అదంటే తెలియదు, వాళ్ళకే తెలుసు, మాకు తెలియదు. అంటే మీకు ఇచ్చేది కొన్ని సంవత్సరాల నుంచి ఇలాగే తెచ్చుకొని ఇలా మీరు అమ్ముకునే వాళ్ళు అయితే కామన్ గా ఉంటారు. ఆడికెళ్ళి ఇడిగా తెచ్చుకొని అమ్ముకుంటారు. పరదలు పడుతుందా మరి మీకు? ఇక అట్లనే గిరాకు ఉంటే పడుతుంది, లేకపోతే లేదు. అంటే ఓన్లీ సోరకాయ అమ్ముతున్నారా? ఇంకేమైనా అరటికాయ కూడా మంచిది? సోరకాయ, అరటికాయ, పొట్లకాయ అమ్ముతాం, పొట్లకాయ రావట్లేదు.
ఉన్నాయండి? రేట్స్ చాలా జంప్ అవుతున్నాయి బాగా, రోజు రోజుకింత రేట్ పెరుగుతున్నాయి రేట్లు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మాది జనరల్ స్టోర్, ఇది అమ్మాలన్నా కానీ చాలా రేట్లు విపరీతంగా ఉంటున్నాయి. క్వాలిటీ కూడా రావట్లేదు ముందట్లాగా. మినిమం 100 రూపీస్ 80 రూపీస్ నడుస్తుంది మార్కెట్లోనే. మేము ఎలా అమ్మగలుగుతాం? ఇబ్బంది అవుతుంది. 80 రూపీస్ 100 రూపీస్ మార్కెట్లో ఉంటున్నాయి. మా జనరల్ స్టోర్లో అమ్మాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అంతే. అమ్మలేకపోతున్నాం అన్నట్టు. అంటే మరి అధికంగా రేట్లు పెరగడంతో కిలో కొనే వాళ్ళు కూడా పావు కిలో అర కిలో అక్కడ నుంచి వాళ్ళని అడిగితే ఏమంటున్నారు, సప్లై రావట్లేదు, అక్కడ నుంచి సప్లై రావట్లేదు. ఎండలు ఉన్నప్పుడు వాన లేదంటారు, వాన ఉన్నప్పుడు ఎండకు ఖరాబ్ అవుతున్నాయి అంటున్నారు. ఇదే రీజన్ చెప్తున్నాము, మేము కూడా అదే చెప్తున్నాం. అంటే మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అంటారు మరి ఇలా ఇంత రేటు కష్టం అంతే, ఇక తప్పదనుకుంటే భరించుకుంటున్నారు కొంతమంది, ఏదో ఒక అడ్జస్ట్ చేసుకుంటున్నారు. కిలో కొనే వాళ్ళు హాఫ్ కేజీ కొనే పావు కిలో కొనే వాళ్ళు 10 రూపీస్ ఇవ్వని చెప్పడానికి అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఉన్నది. మొత్తానికైతే చాలా ఇబ్బందిగా ఉంది. రోజు రోజుకింత రేట్లు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. 10 రూపాయలు పెరుగుతున్నాయి, 2 రూపాయలు తగ్గుతున్నాయి. ఆ రకంగా ఉంటుంది కానీ రేట్లు మాత్రం తగ్గట్లేదండి. చూసారు కదా, అంటే నిత్యావసర ఖర్చులు అంటే ఇలాంటి వెజిటేబుల్స్ అంటే కూరగాయలు, నిత్యావసర కూరగాయలకు మాత్రమే ఇంత పెడుతూ కూడా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ప్రత్యేకంగా వాళ్ళకి మాత్రమే ఎక్కువగా ఇబ్బంది కలిగేలా రేట్లు పెరగడంతో అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్ కూడా. సో చూద్దాం ఇంకా, అంటే ఇప్పుడు కాస్త వర్షాలు పెరిగాయి కాబట్టి ఏమైనా తగ్గొచ్చు అనే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. అసలు మార్కెట్ చూసుకుంటే కొనే వాళ్ళే చాలా తగ్గిపోయినట్టుగా మనకైతే మార్కెట్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రేట్లు పెరగడంతో, అందులోనూ వర్షాకాలం, వర్షానికి కూడా కొన్ని ఆకుకూరలు తీసుకునే వాళ్ళు కూడా ఆకుకూరలకి అసలు ఇంట్రెస్ట్ చూపించని పరిస్థితి అయితే మనకి ఇక్కడ మార్కెట్లో చూస్తున్నాము. అండ్ ఇంకా టమాటాలు కానీ, ఉల్లిగడ్డలు కానీ ఇలాంటివి కూడా కొంచెం మొన్న 15 రోజుల నుంచి చూసుకుంటే కొంచెం అధికంగా అయితే పెరిగిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తం మీద మార్కెట్లో చూసుకుంటే కొనే వాళ్ళకంటే ఇక్కడ అమ్ముకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. రేట్లు పెరగడంతో కొనే వాళ్ళు చాలా తగ్గిపోయారు. రేట్లు ఒక్కటి కాదు, ప్రతి ఒక్కటి కూడా మనకి 10 నుంచి 15 లేదంటే 20 నుంచి 50, 50 నుంచి 80, 100 ఇలా పెంచుతూ ప్రతి ఒక్క కూరగాయల్లో కూడా మనకి పెరుగుదల అయితే కనిపిస్తుంది. అమ్మాయి వాళ్ళకి కొంచెం అంటే వర్షాకాలం వచ్చినా ఎండాకాలం వచ్చినా ఇక్కడే మేము ఇబ్బందులు పడుతూ ఎట్లా ఉన్నా మేము ఇక్కడే అమ్ముకుంటూ ఉన్న పరిస్థితి అయితే ఉంటుంది అని అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఇక్కడ చూద్దాం, ఒకసారి అడుగుదాం ఇంకా కొంతమంది పరిస్థితి ఎలా ఉంది, అంటే వాళ్ళ కొనుగోలు ఎలా ఉంది, అసలు అమ్మాయి వాళ్ళ గురించి ఎలా ఉంది ఒకసారి తెలుసుకుందాం. ఎలా ఉన్నాయండి రేట్లు? రేట్లు చాలా పిరమున్నాయి కదండి. కొందామన్నా కానీ చాలా ఇబ్బంది ఉంది. ఏది తీసుకుందామన్నా 60 రూపాయలు 70 రూపాయలు చెప్తే వేగంగా కొంటాము. ఇక వాళ్ళని ఏమన్నా గట్టిగా అడిగితే మాకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు గిట్ట మాకు ఎట్లా వెళ్తాయి అని చెప్పి వాళ్ళు అడగడం. ఇక టమాటా రేటు మాత్రం 60 రూపాయలు చెప్తున్నారు. ఉల్లిగడ్డ 50, 60 అమ్ముతున్నారు. ఇక వంకాయలు, బెండకాయలు గిట్ట ఇవన్నీ చాలా కాస్ట్లీ అమ్ముతున్నారు. ఏం కొనేటట్టు లేము గరీబోలా. థ్యాంక్ యూ. చూద్దాం ఇంకా కొంతమందికి కొనే వాళ్ళు కూడా ఉన్నారు, ఒకసారి వీళ్ళని కూడా కనుక్కుందాం. ఎలా ఉన్నాయి రేట్లు? రేట్లు ఎక్కువనే ఉన్నాయండి, చాలా రేట్లే ఉన్నాయి. ఇంటికాడ తక్కువ రేట్ అనుకున్నాం కానీ ఇంటికాడ కంటే ఈడ ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో. ఇంకా చాలా నేను తక్కువ అరటికాయలు తీసుకుందాం అంటే ఈడ చూడు ఇంక 20 రూపాయలు కొట్టి అంటున్నారు ఈడ అరటికాయ. ఈడ ఇక 50కి 5 ఇస్తుంది ఇప్పుడు, పర్వాలేదు. ఇప్పుడు 50కి 5 ఇప్పుడు ఒక 10-15 రోజుల నుంచి అన్ని అధికంగానే అయితే పెరిగాయి. రేట్లు ఎక్కువనే ఉన్నాయండి, ఏం కొనలేకపోతున్నాయి. ఇంతగానో ఏంటి ఏం రేట్లు కొంటామండి. టమాటా 60 రూపాయలు ఇస్తున్నారు, ఆలుగడ్డ 50 రూపాయలు ఇస్తున్నారు. చెప్పు, అల్లం 50 రూపాయలు పావు కిలో అంట. అల్లం కూడా ఇంత రేట్లా? అల్లం లేని కూర ఉండలేం కదా. అల్లం అయితే ఉండాలి కదా కంపల్సరీ. అట్లా అని రేట్లు చాలా ఉన్నాయి మేడం. మరి ఇంకా ఇలాగే పెరిగితే ఎలా అంటే మరి వాళ్ళు గవర్నమెంట్ తగ్గియాలి కదా మేడం. వాళ్ళు కూడా ఏం చేస్తారు పాపం, వాళ్ళకు కూడా పడాలి కదా. అమ్మేటోళ్ళు కూడా పొద్దంతా కూర్చుంటారు వాళ్ళు. ఒక పబ్లిక్ గుంటలు 30 అడుగుతారు, హోల్సేల్ పోయి అడగాలి మీరు. 1200, 1300, 50 అంటే ఒక కిలో కూడా వంటలు 40 రూపాయలు 35 రూపాయలు అడుగుతున్నారు. తినేటోని అయ్యో అనొద్దు, రైతుని అయ్యో అనూరి. ఇక చూస్తున్నారు కదా మార్కెట్లో ప్రతి ఒక్కరి ఆవేదన అలాగే ఉంది. సో మొత్తం మీద వెజిటేబుల్స్ అంటే ఈ కూరగాయలకి సంబంధించి వర్షాకాలం అవ్వడంతో కూడా కొన్ని పాడవుతాయి, చేస్తాయి. మేము ఒక గుత్తు తెచ్చుకుంటాము, కొన్ని వందల మాలు తెచ్చి కూడా మనకు కొన్ని వేస్ట్ అవుతూ ఉంటాయి అన్న దాని మీద వాళ్ళ ఆవేదన అయితే చాలా చూసుకుంటే అయితే చాలా బాధాకరంగా ఉంటుంది. కొనే వాళ్ళ బాధలు ఏంటంటే ఎక్కువగా పెరుగుతుంటే మేము ఎలా కొనాలి అని కొనే వాళ్ళ బాధ. సో ఇలా ఈ పరిస్థితి ఇలా చూసుకుంటే ఇప్పుడు కొన్ని రోజులు మాత్రం ఇలాగే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద కూరగాయలకి సంబంధించిన రేట్లు అయితే ఇలా ఉన్నాయి. సో మరోసారి మరో స్టోరీతో మళ్ళీ కలుసుకుంటారు. కెమెరామ్యాన్ భిక్షపతితో భావన, న్యూస్ 360.